Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. లోక్సభ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేశారు, నాయకుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఆయన ఈ మీటింగ్లో తెలంగాణ పేటెంట్ అంటే మరీ ముఖ్యంగా పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు కొందరు నాయకుల పేర్లు కూడా అంటే ప్రత్యర్థి నాయకులు కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నాయకులు కావచ్చు, ఆ పేర్లు కూడా ఎత్తడం వెనక లాజిక్ ఏంటి, దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, మొట్టమొదటిగా కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పేటెంట్ బీఆర్ఎస్దే అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీగా మాటలైతే వినిపిస్తున్న నేపథ్యంలో దానికి క్లెయిమ్ ఎంతవరకు ఉందంటారు సార్? తెలంగాణ పేటెంట్ తెలంగాణ ప్రజలది. ఓకే, ఇప్పుడు రాజకీయ పార్టీలకి పేటెంట్లు ఇచ్చేస్తే ప్రజలు అన్యాయం అయిపోతారు కదా. ఒకవేళ ప్రజలకి న్యాయం చేసి ఉంటే కనుక హ్యాట్రిక్ కొట్టి ఉండేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. అది జరగలేదు కాబట్టి ఆ తీర్పుని గౌరవించాలి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ పనితీరు విషయంలో ఎవరికి అసంతృప్తి లేదు, అహంకారం మీద అసంతృప్తి ఉందనేది చాలా క్లియర్గా. ఇప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడితే ప్రజలు దాన్ని అంత హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందా లేదంటే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందా అనే చర్చ అసలు అప్రస్తుతం. ఎందుకంటే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలను ఏదో కోణంలో మోసం చేస్తూనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాగానే ఏం చెప్పారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు, అక్కడి నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ చరిత్ర మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్గా మారే వరకు చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు కూడా చదివారు. సో ఇవన్నీ ఒకరినొకరు తవ్వుకుంటా ఉంటే ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. ఒకటి ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక మాట అనేవాడు, నేను కాపలా కుక్కగా ఉంటాను అనేటువంటి మాట అన్నారు. ఇప్పుడు ఆ పదం ఉపయోగించాలి బీఆర్ఎస్ నాయకత్వం. ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోతే అసలైన కాపలా కుక్క బీఆర్ఎస్ పార్టీ మీ అంత తేలుస్తుంది అనేటువంటి వార్నింగ్ ఇస్తే కొంత సమయోచితంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంతసేపు మేము చేసాం అంటే మీరు చేయడానికి కదా మీకు అధికారం ఇచ్చింది. ఆ పదవి ఎందుకు ఇచ్చారు, మీకు ఆ బాధ్యత ఎందుకు ఇచ్చారు, మీరు చెయ్యాలనే ఇచ్చారు. మీరు చేసినా ప్రజలు తిరస్కరించారంటే మీరు చేసిన దానిలో ఏదో లోపం ఉంది, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టాలి. రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి తరుణంలో మేము తెలంగాణ అంశాల కోసం నిలదీసేది మాది ఏకైక పార్టీ అని మీరు ఇప్పుడు ఎలా చెప్తారు? విభజన అంశాల మీద 10 ఏళ్లలో ఎందుకు మీరు పోరాటం చేయలేదు? అప్పుడు రాబట్టుకోవాల్సినటువంటి విషయాలను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మేము సొంతంగా కట్టుకుంటాం, మెట్రో రైలు మేము సొంతంగా వేసుకుంటాం అనేటువంటి డాంబికాలు ఎందుకు పలకాల్సి వచ్చింది? ఇప్పుడు అవే కదా తెలంగాణలో ప్రజలు ఎక్కువ చర్చిస్తుంది. భూముల దగ్గర నుంచి ప్రాజెక్టుల వరకు ప్రతి చోట అవినీతి జరిగింది అనేటువంటి మాట విజిలెన్స్ ఎంక్వైరీలకు ఆర్డర్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత సీఎం అనుసరిస్తున్నారు. అవును. సో వీటి గురించి మాట్లాడకుండా ఇంకా 100 రోజుల్లో బొంద పెడతాం అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది అది సహేతుకమైన ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి రోజే హరీష్ రావు గారు రైతు బంధు గురించి మాట్లాడితే కాంగ్రెస్ నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు 100 రోజుల్లో కనుక అమలు చేయకపోతే బొంద పెడదాం అంటే ఏంటి సార్? వాళ్ళేమో అవినీతి గురించి ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళేమో పథకాలు అమలు చేయంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? ఇక్కడ వీళ్ళకి సరైనటువంటి భాషలో సమాధానం చెప్పినటువంటి నాయకులు బీజేపీ నాయకులని చెప్పాలి మనం. బండి సంజయ్ వీళ్ళు ఒక అడిగేస్తే వాళ్ళు ఇంకో 2 అడుగులు ముందుకేసి బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మాట్లాడినప్పుడు 4 ఖర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనగానే కొంత అమాయకత్వం కనిపిస్తుందా లేదంటే వాళ్ళు గట్టిగా సమర్థంగా తిప్పికొట్టలేరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యతనే మనం ఒక అవకాశంగా వాడుకోవచ్చు అనేటువంటి ధైర్యం కనిపిస్తుందో తెలియదు. కానీ అనవసరమైనటువంటి పదజాలం ఇది. ఈ పదాల వల్లనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఈ పదాలు ఎక్కువగా ఉపయోగించడం వల్లనే ఒక దశలో బండి సంజయ్ లాంటి వారి నాయకత్వాన్ని సమర్థించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళకి సమాధానం చెప్పాలంటే వాళ్ళే కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తినటువంటి అంశాలకి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తున్నటువంటి తీరుపైన ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అవును. వీళ్ళు మాట్లాడేటువంటి విధానము, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైఖరి, ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మళ్ళీ మీడియా ముందర కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది అంత సమంజసమైందిగా? తెలంగాణ పేటెంట్ హక్కు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కాపలాగా ఉండి మీరు పోరాటం చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ తరహా బెదిరింపులు 100 రోజుల్లో బొంద పెడతాం అనేటువంటి బెదిరింపులు చెల్లేటువంటి అవకాశం అయితే లేదు. సార్, ఇంకొక మాట మాట్లాడుకుందాం. ఈసారి కేటీఆర్ ప్రెస్ మీట్లో ప్రధానంగా చూస్తే తమిళనాడులో డీకే స్టాలిన్ పేరెత్తారు, బెంగాల్లో దీదీ పేరెత్తారు,
ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ చంద్రబాబు ఇద్దరి పేర్లు ఎత్తారు. సార్ దీని వెనక ఏమన్నా ఉందా? అసలు ఈ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు విపక్షంలో ఉన్న అన్న విషయం అక్కడ గుర్తొచ్చినట్టు ఉందండి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ పార్టీలు అన్నీ కలుపుకొని వెళ్తే ఆ గౌరవం వేరేగా ఉండేది. ఓకే, అప్పుడు ఎప్పుడు కలుపుకోలేదు కదా. కలుపుకొని ఉంటే ఆ లెక్క వేరేగా ఉండదు. కలుపుకోకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకటిగా అధికారంలో ఉన్నప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పెడతామన్నారు, మేమే జాతీయ పార్టీ అవుతామన్నారు, మా జాతీయ పార్టీని దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు, తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తం చేస్తా అన్నారు, ఈ స్థాయిలో అభివృద్ధి చూపించేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా చూడండి అని సవాళ్ళు విసిరారు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాక ఏంటంటే డిఎంకే స్టాలిన్ గుర్తొస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు, చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ గుర్తొస్తారు. అందరూ మొన్నటి వరకు ఏమన్నారు, జాతీయ పార్టీగా పెట్టిన తర్వాత వీళ్ళందరి మీద పోరాటం చేయాలి కదా, మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారా లేదా, కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్నారంటే ఒక స్పష్టమైనటువంటి నినాదం ఇచ్చి వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని విశాఖకు పంపించి బిడ్డింగ్లో మేము పాల్గొంటామని చివరి నిమిషంలో తుస్సు అనిపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ చెప్పింది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పింది ఏంటి, అసలు బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పాల్గొనేది, ఇది అలవి కాని అటువంటి అంశాన్ని దీన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారనేటువంటి విమర్శ చేశారు. చివరిగా వాళ్ళు చెప్పిందే నిజమైంది కదా. మహారాష్ట్రకి వెళ్ళి సభలు పెట్టారు కదా, మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఏ విధంగా కలిసి వెళ్తారు, ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వెళ్తారా, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా అక్కడ. సో ఇవన్నీ క్లారిటీ లేనటువంటి మాటలు. రాజకీయంగా తమ పరిధిని మరీ ఎక్కువగా ఊహించుకొని జాతీయ పార్టీగా అవతరిస్తే జనం అందరూ జేజేలు పలుకుతారనేటువంటి ఒక అపోహలో వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ సొంత రాష్ట్రంలోనే చతికిలబడినటువంటి పరిస్థితి. సార్ చివరిగా ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కనుక వీళ్ళ పోటీ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈసారి ప్రత్యర్థులు కాంగ్రెస్ బీజేపీ అంత సులభం కాదనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి కసరత్తు జరుగుతుంది అనుకుంటున్నారు? అది 100% నిజం. ఎందుకంటే ఆ సాధ్యం కాదు కాబట్టే 3వ తేదీ నుంచే నెల రోజుల పాటు నియోజకవర్గ సమీక్షలకి కేసీఆర్ గారు పురమాయించారు. వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకి నేనే వస్తాను, కోలుకుంటాను కాబట్టి నేనే వస్తాను అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇంకోటి ఏంటంటే 2 జాతీయ పార్టీల మధ్య, అది కూడా కేంద్రంలో ఒకరు అధికారంలో ఉంటే రాష్ట్రంలో మరొకరు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల స్థాయి చాలా వరకు తగ్గిపోద్ది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతని ఇదే తరహా మాట తీరుతో కనుక ముందుకెళ్తే, ఎందుకంటే జాతీయ అంశాల గురించి మాట్లాడాలి. జాతీయ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో జాతీయ అంశాలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పేటెంట్ అంటే అసలు మీ పార్టీ పేరులోనే తెలంగాణ పేరును పరిహరించుకున్న వాళ్ళు తెలంగాణ పేటెంట్ మీకు ఎలా వస్తుందని ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. ఇదే ప్రశ్న వాళ్ళకి కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాజకీయంగా మాట్లాడేటువంటి సందర్భం వేరు, ఎన్నికలను ఎదుర్కొనేటువంటి సందర్భం వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్నటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ లోకల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, స్థానిక అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేరుగా ఉంటాయి. తెలంగాణలో కేవలం జాతీయ స్థాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎజెండా ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎజెండా ఏది నిర్ణయిస్తుంది, ఎవరిని ఫెయిల్యూర్ క్యాండిడేట్ల కింద ఎవరిని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చి 3 నెలలు కూడా కాకుండా అంటే ఇంకా నెల రోజులే అవుతుంది, మీరు అప్పుడే 100 రోజులు టార్గెట్ పెట్టి 3 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లోక్సభలో ఫెయిల్యూర్ అని కాంగ్రెస్ పార్టీని ఎండగడితే మీరు 10 ఏళ్ల ఫెయిల్యూర్ లిస్టు వాళ్ళు తీస్తున్నారు కదా, వాటికి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. సో మళ్ళీ సెంటిమెంట్ అనేటువంటి అంశం చుట్టూ తెలంగాణ పేటెంట్ మాదే అనేటువంటి క్లెయిమ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, మళ్ళీ మాకే ఓటు వేయండి అనేటువంటి మాట ద్వారా ఓట్లు అడగడానికి తప్పితే వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 2 జాతీయ పార్టీలను ఎదుర్కోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి సందర్భం ఇది. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కనుక గతంలో టీఆర్ఎస్ ఎక్కడైతే ప్రస్థానం మొదలుపెట్టిందో 2 లోక్సభ స్థానాలకు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేది కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే అటు బీజేపీ పెద్ద టార్గెట్ పెట్టుకొని ఉంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద టార్గెట్. ఆల్రెడీ దక్షిణ తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ పట్టుంది అనేది ప్రూవ్ అవుతుంది. ఉత్తర తెలంగాణలో కీలకమైనటువంటి జోన్ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో బీజేపీకి పట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం మినహాయించి చూస్తే బీఆర్ఎస్కి స్కోప్ కనిపిస్తుంది. ఒక మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు తప్పితే ఎక్కడ కనిపించట్లా. కాబట్టి ఆ లెక్కలు నిజమైతే కనుక మళ్ళీ 2-3 సీట్లకు కనుక బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోతే చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే తెలంగాణ పేటెంట్ అంశాన్ని పదే కేటీఆర్ మళ్ళీ రేజ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్.
మొత్తంగా ఒక పక్క అధికార కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే పథకాల గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే లోక్సభ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఈసారి కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే బలమైన కాంగ్రెస్ బీజేపీలు ఉన్న నేపథ్యంలో గెలిపే ప్రామాణికంగా తీసుకుంటే బీఆర్ఎస్ ఈసారి చాలా కష్టపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అట్లాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అనేక రకాల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలే అసెంబ్లీ ఎన్నికల్లో కొంప ముంచాయి అన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.